ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి, ఈ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని నుంచి సత్యాలు తెలుసుకోవడానికి, మర్మాలు గ్రహించడానికి, ఉపదేశాన్ని స్వీకరించడానికి ఇది మంచి సమయం. కనుక రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలోంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనగా మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం ప్రభు కృపను బట్టి. ఇప్పటి వరకు ఒక 16 సందేశాలు 21వ అధ్యాయం నుంచి మనం చెప్పుకున్నాం. ఈరోజు 17వ సందేశంలోకి మనం వెళ్తున్నాం. ఇంకొక 13 సందేశాలు 14 సందేశాల తర్వాత మనం యోహాను సువార్త 21వ అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. చివరి అధ్యాయంలో మనం ఉన్నాం. మరలా తిరిగి అక్కడక్కడ కొన్ని మిస్ అయినటువంటి ఎవ్రీ చాప్టర్లోంచి ఒక 20 మెసేజెస్ ప్రిపేర్ చేయాలని, తద్వారా ఒక 1000 మెసేజ్ యోహాను సువార్తలో కంప్లీట్ చేయాలనేది నా మనసులో ఉన్నట్టు ఆలోచన. దేవుని స్తోత్రం. నా ఆలోచనలు ఒక విధంగా ఉండొచ్చు. తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అనేది ఒక విధానం. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. కాబట్టి ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే, జరగాల్సింది దేవుని చిత్తమే. పరలోకమందు దేవుని చిత్తం ఎలాగో నెరవేర్చున్నదో భూలోకంలో అలాగే దేవుని చిత్తం నెరవేరాలి. నా చిత్తం కాదు నీ చిత్తమే అని ప్రభు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ పరిచర్యకు వస్తున్నట్టు స్పందనను బట్టి, అనగా ఈ టీవీ పరిచర్య, అనగా ఇందులో జరుగుతున్న వాక్య పరిచర్యకు వస్తున్న స్పందనను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకే చెల్లునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ కలుగునుగాక. హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ వీ మస్ట్ డిక్రీజ్. హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఎవ్రీ ప్రీచర్ షుడ్ డిక్రీజ్. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయమైంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. Gospel according to John 21st chapter verse 6. స్తోత్రం. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కన వలవేయండి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. Jesus shouted to the 7 disciples, throw your net over the starboard side and you will catch some. So they did so, he said, and they caught so many fish they could not even pull in the net. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో కూడా అద్భుతాల యొక్క అవసరత అనే దాని గురించి ఇదే వచనంలోంచి మనం మాట్లాడుకున్నాం. మరలా ఈ వచనం నుంచి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రభు మనకు సాయం చేస్తున్నాడు. మనం ఆలోచించుకోబోతున్నాం. అందరం కలిసి ఆత్మ సంబంధంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులోంచి స్పిరిచువల్ థాట్సే తీసుకుంటున్నాం, కానీ హిస్టారికల్ లేకపోతే ఇంకా బయాలజికల్ లేకపోతే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ప్రయత్నం చేయడం లేదు. ఇందులోంచి ఆత్మ సంబంధం మనకు పనికొచ్చి మనం తీసుకుంటున్నాం. అద్భుతాల యొక్క అవసరత ఏంటి అని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అనగా వివేకం కొరకు, విశ్వాసం కొరకు, విస్మయం కొరకు, విలాపం కొరకు అద్భుతాలు అవసరం అని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇదన మనం అద్భుతాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ మరొక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. కొన్ని ప్రిన్సిపల్స్ లేదా కొన్ని సూత్రాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ రాయబడినట్టు మాటలు 21వ అధ్యాయము 6వ వచనంలో, దోణె కుడి పక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. దేవుని స్తోత్రం. మన టైటిల్ దక్కించుకునేటువంటి సూత్రాలు, దొరికించుకునేటువంటి సూత్రాలు, ఇంకా లేదు అంటే స్వాధీనపరుచుకునే సూత్రాలు. హౌ టు ఇన్హెరిట్, హౌ టు గెట్, హౌ టు రిసీవ్.
దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఎలాగా పొందుకోవాలి మనం. వీ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? ఆయనే భక్తుడే, కీర్తనాకారుడే సమాధానం ఇచ్చుకుంటాడు. ప్రశ్న అయిందే, ఆన్సర్ కూడా అయిందే. భూమిని ఆకాశమును కలుగు చేసిన యెహోవా వలనే నాకు సహాయం కలుగును. నా సహాయము కొండల నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో, మనుషుల దగ్గర నుంచో, డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచో అనుకున్నాను, కానీ నా సహాయం ప్రభు దగ్గర నుంచే. ఎంత ఫెయిత్తో మాట్లాడుతున్నాడు చూడండి. వాళ్ళకి ఎంత ఫెయిత్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మనకున్నట్టు న్యూ టెస్టిమెంట్ వాళ్ళకి లేదు. మనకున్న ఫెయిత్ని గురించి టీచింగ్స్ ఇన్ని లేవు వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఫెయిత్? దే హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. దేవునికి స్తోత్రం. మనం కూడా అట్టి గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉండాలి. మనం ఆలోచిస్తున్న విషయాలు దక్కించుకోవాలంటే ఏం చేయాలి అంటే, మనది కానిది దక్కించుకోవడం అని కాదు, మనకు చెందాల్సిన దాన్ని, మనకు రావాల్సిన దాన్ని, మన బహుమానాన్ని, మన ప్రతిఫలాన్ని మనం ఎలా దక్కించుకోవాలి. ఇంకా చెప్పాలంటే మన వాగ్దాన దేశాన్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలి, మన ఏదేనుని మనం ఎలా స్వతంత్రించుకోవాలి, మన ఏదేనులోకి మనం ఎలా తిరిగి వెళ్ళాలి. హౌ వీ హ్యావ్ టు గెట్ అవర్ ప్యారడైజ్, హౌ వీ హ్యావ్ టు గెయిన్ అవర్ ప్యారడైజ్ ఆర్ గో బ్యాక్ టు అవర్ ప్యారడైజ్. పోగొట్టుకున్న దాన్ని మనం ఎలా పొందాలి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి దావీదు వెళ్ళాడు, తరిమాడు, సిక్లకు దాకెళ్ళాడు, చేశాడు, యుద్ధం చేశాడు. తాను పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకున్నాడు. అవసరమైతే ఇంకా దానికన్నా ఎక్స్ట్రా కూడా సంపాదించుకుంటాడు. దావీదు పట్టుకున్న సమస్తమును సంపాదించుకున్నాడు. తిరిగి సంపాదించుకున్నప్పుడు కొంత నష్టపోతాం సాధారణంగా, కానీ దావీదు తిరిగి సంపాదించుకోవడానికి వెళ్ళి అంతా సంపాదించుకున్నాడు. మేబీ శత్రువులతో వెళ్ళినప్పుడు వాళ్ళ కొల్ల సొమ్ము కూడా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ధనం కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. హీ వాంట్ టు రిస్టోర్ యువర్ బ్లెస్సింగ్స్, రిడీమ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దక్కించుకోవాలంటే ఏం చేయాలి అంటే, నాకు దొరకాలంటే నేనేం చేయాలి, అది మనం ఆలోచించబోతున్నట్టు మాటలు. 4 మాటలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడి, అడగండి మీకు ఇవ్వబడుతుంది. వెదుకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును. చాలండి, నేను చదువుతున్నాను. ఆస్క్ and the gift is yours, seek and you will discover, knock and the door will be opened for you. Ask, తర్జుమా చూడండి, ఆస్క్ అండ్ ద గిఫ్ట్ ఈజ్ యోర్స్. అడిగితే బహుమానం మీదే. అడిగి బహుమానాన్ని పొందుకోండి. ఆపకుండా అడగండి, అడుగుతూనే ఉండండి. అడిగి 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 అనుగ్రహించేంత వరకు అడుగుతూనే ఉండండి. అనుగ్రహించబడేంత వరకు అభ్యర్థిస్తూనే ఉండండి. ఆస్క్ 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 అండ్ ఆస్క్ అండ్ ఆస్క్ అంటిల్ యు గెట్. నువ్వు పొందేంత వరకు అడుగుతూనే ఉండు. దేవునికి ఇష్టమైతే ఇస్తాడని, ఆయనకి ఇష్టమైతే ఇస్తాడని లేదండి. ప్రార్థించడం నా వంతు, ఆయన ఇవ్వడం ఆయన వంతు. సరేలే, ఎందుకులే, నేను అడగలే, ఆయన ఎందుకు అన్న దూరంలో ఆలోచించొద్దు. ఆస్క్ అండ్ ఆస్క్ అండ్ ఆస్క్ అంటిల్ యు రిసీవ్. గిఫ్ట్ ఈజ్ యోర్స్. బహుమానం నీదే. అడిగిన వారికి బహుమానం ఉంది. అక్కడక్కడ మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి బహుమతి, ఉత్తమ ప్రశ్నకు బహుమతి 200 రూపాయలు, 300 సెక్యులర్ మ్యాగజైన్స్లో వాటిలో నేను చూస్తుంటాను. నేను అంటే మంచి ప్రశ్న వేసినా మంచి జవాబు చెప్పారో లేదో మరి తెలియదు, కానీ మంచి బహుమతి మాత్రం ఇస్తున్నారు. అదొక విధమైన ఎంకరేజ్మెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనకు దొరకాలంటే, మనకు దక్కాలంటే, దేవుడు నీకు ఇవ్వాలనుకుంది నువ్వు పొందుకోవాలనుకుంటే, ఇంకా జనరల్గా చెప్పాలంటే దేవుడు రాసి పెట్టింది నీకు రావాలంటే, నీది నీకు వస్తుంది. ఆలస్యంగా నీది నీకే వస్తుంది. నువ్వు పొందుకోవాల్సింది అనగా నీ బహుమానమును ఎవడు అపహరింపనికుండా జాగ్రత్తగా చూసుకోండి. నీకు బహుమానం వచ్చింది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో.
శిరస్సును హత్తుకొనని వాడు, క్రీస్తును హత్తుకొనని వాడు అనగా లోక సంబంధి, శరీర సంబంధి. క్రీస్తు అనే శిరస్సును కాకుండా అంత్యక్రీస్తు అనేటువంటి శిరస్సును హత్తుకునేవాడు, క్రీస్తు విరోధిని హత్తుకునేవాడు, క్రీస్తు విరోధి యొక్క శిరస్సును హత్తుకునేవాడు నీ బహుమతిని దొంగలించడానికి పనిచేస్తాడు. వాడికి బహుమతులు లేవు, వాడికి బహుమతులకు అవకాశం లేదు. కాబట్టి మన బహుమతులు చూసి మురిసిపోయి మన బహుమతులను దొంగలిద్దామని అపహరిద్దామని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నా బహుమానం నాదే. ఇట్స్ మైన్, ఇట్ బిలాంగ్స్ టు మీ. ఇది పొసెసివ్ నేచర్ కాదు, నాదే అనే చిన్న పిల్లల మనస్తత్వం కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్తున్నట్టు మాటల్లో ఆ ప్రసంగంలో భాగంగా చెప్తున్నాడు, మీరు అడగండి. యోహాను సువార్తలో చెప్పాడు, మీరు నా నామం పేరట ఏది అడగలేదు, అడగండి మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి. ఆస్క్ అంటిల్ యువర్ జాయ్ ఈజ్ పర్ఫెక్టెడ్. దేవుని స్తోత్రం. అడుగుతున్నామా? అడిగి పొందుకుంటున్నామా? ఒక బిడ్డ తండ్రిని అడిగి రొట్టెను పొందుకుంటున్నాడు. ఒక బిడ్డ అనగా ఆకలిగా ఉన్న బిడ్డ తండ్రిని అడిగి రొట్టెని, చేపని పొందుకుంటున్నాడు, గుడ్డుని పొందుకుంటున్నాడు. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో భాగాలుగా నేను చెప్పింది. ఒకవేళ తండ్రి విసిగిపోయి నా వల్ల కాదు నో అని చేపను అడిగితే పామునిచ్చి, గుడ్డుని అడిగితే తేలునిచ్చి, రొట్టెని అడిగితే రాయినిచ్చి చేసేటువంటి దుర్మార్గులైన తండ్రులు ఈ లోకంలో లేరు. దుర్మార్గులైన కుమారులు ఉన్నారేమో కానీ దుర్మార్గులైన తండ్రులు లేరు. గుర్తుపెట్టుకోండి. దుర్మార్గులైన కుమారులు ఉన్నారేమో కానీ దుర్మార్గులైన తల్లులు లేరు. అనగా దుర్మార్గులైనటువంటి కుమారులు ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లిదండ్రులు లేరు. కారణం ఏంటి? తమకు కలిగింది మొత్తం బిడ్డలకి ఇవ్వాలనే దృక్పథం తల్లిదండ్రులదే. పరలోకపు తండ్రి ఇంకా ధారాళమైన మనస్తత్వం కలిగిన వాడు. హీస్ మోర్ లిబరల్ దాన్ ఎనీ ఫాదర్ ఆర్ ఎనీ మదర్. హీస్ మోర్ లిబరల్ దాన్ ఎనీ పేరెంట్స్. దేవుని స్తోత్రం. ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు తీసుకోవాలని ఆశపడుతున్నావా? హీఈస్ రెడీ టు గివ్, బట్ ఆర్ యూ రెడీ టు రిసీవ్? కొన్ని సంవత్సరాల క్రితం డైకస్ రోడ్డు ప్రాంతానికి ఒక దొరగారు వచ్చారు. ఆయన పేరు పాస్టర్ విజయానందం గారని. ఆయన ప్రభువునందు నిద్రించారు. ఆయన తీసుకువచ్చారు, ఆయన తరపున వచ్చారు. కృష్ణా జిల్లా ఎక్కడి నుంచి వచ్చారు వారు. కోకర్హామ్ ఆయన పేరు. ఆయన ప్రసంగం చేసి రక్షణ అనేది ఉచితం అయ్యి అని చెప్పేసి తన జోబులోంచి 500 రూపాయల నోటు తీసి ఎవరికైనా కావాలా చేయొద్దండి మీకు ఇస్తానంటే ఎవరు చేయట్లేదు. ఎందుకు ఇస్తాడండి ఆయన? అనుకో అసలు నిజమైన నోటు కాదు. ఒక ఆయన అంటున్నాడు అసలు నేను నిజమో కాదు డూప్లికేట్ నోట్ ఏమో నేను అందుకని చేయట్లేదు అన్నాడు. ఒక పిల్లోడు చేయెత్తాడు, ట్రా అని పిలిచి 500 రూపాయల నోటు ఇచ్చేసాడు అతనికి. ఇప్పుడు ఈ పద్ధతి తెలుసుకొని ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలని కానీ చేతులు అందరి చేతులు ఎత్తేసారు. ఆ పిల్లవాడు అందరికన్నా ముందు నమ్మాడు అది నిజమైన నోట్ అని, అతను ఇవ్వబోతున్నాడని నమ్మాడు. వెంటనే అతను రిసీవ్ చేసుకున్నాడు. మీటింగ్ అయిపోయి రే చూపించు, జోబులో నోట్ చూపించు, మంచి నోటే. ఏమని స్తోత్రం. ఆ పిల్లవాడిలాగా విశ్వసించాలి. ఆయన ఎవరో, ఆ ఫారినర్ ఎవరో అతనికి పిల్లవాడికి తెలియదు, కానీ హీ బిలీవ్డ్ దట్ మ్యాన్స్ వర్డ్. పరలోకపు తండ్రిని గురించి పరిజ్ఞానం మనకు విపరీతంగా లేదు. వీ డోంట్ నో మచ్ అబౌట్ ద హెవెన్లీ ఫాదర్, బట్ వన్ థింగ్ ఈజ్ ఫ్యాక్ట్. ఆయన ఏదో చెప్పాడు, ఇస్తానన్నాడు, ఇస్తాడంతే. ఇచ్చి మళ్ళీ పెరుక్కుంటాడేమో, ఏ కదా మన ఆలోచనలు, పెద్దవాళ్ళ ఆలోచనలు. ఇచ్చి పెరుగుంటే మళ్ళీ అంతమందిలో ఇచ్చి మళ్ళీ సీక్రెట్గా వచ్చి పెరుక్కుంటే మనకెందుకండి, మనకెందుకులేండి పరుల డబ్బు, ఊళ్ళో డబ్బు ఎందుకులేండి అన్న విధంగా ఆలోచిస్తాం. మళ్ళీ రెండోసారి ఎత్తపోయినప్పుడు అందరూ చేతులు ఎత్తేనే. ఎందుకు చెప్తున్నానంటే మనిషికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో చేస్తే కానీ వాళ్ళు చేయరు. ఒకరిని చూసి ప్రేరేపించబడి చేసే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం దక్కించుకోవాలి, పొందుకోవాలి అంటే ఏం చేయాలి? మీరు పొందుకోవాలి ప్రభు దగ్గర నుంచి. ఒకసారి పొందుకున్నవాడు మళ్ళీ పొందుకుంటాడు, ఒకరోజు పొందుకున్నవాడు మరొక రోజు పొందుకుంటాడు. ఇఫ్ యూ రిసీవ్ యూ విల్ రిసీవ్ మోర్ ఫ్రమ్ ద లార్డ్. ఇఫ్ యూ రిసీవ్ టుడే యూ విల్ రిసీవ్ టుమారో. ఇచ్చేటువంటి తండ్రి మనకుండగా అడిగేటువంటి కుమారుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు.
దేవునికి స్తోత్రం. ఆయన స్థాయికి తగినట్టు మనం అడగలేకపోవచ్చు, కానీ ఆయన ఇస్తాడు. ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన ఇస్తాడు. మన స్థాయికి తగ్గట్టు చాక్లెట్ ఇవా, బిస్కెట్ ఇవా, ఇదే మనం అడిగేది. కానీ ఆయన స్థాయి అది కాదు. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళో ప్రధానమంత్రి దగ్గరికి ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అడిగాం అనుకోండి, అది వారిని అవమానపరిచినట్లే. వారి స్థాయి అది కాదు. సరే, నా మాటల యొక్క ఉద్దేశం, దక్కించుకోవాలి అంటే ఒకటి అడగాలి. అడగడం ద్వారా మనం దక్కించుకోవచ్చు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూక్ 6:38. అక్కడ ఒక మాట ఇంచుమించు, అది కొండ మీద ప్రసంగం కాదు, కానీ దాన్ని కొండ మీద ప్రసంగం లాంటిదే. కొండ మీద ప్రసంగంలోని ఎలిమెంట్స్ మనకు కనిపిస్తాయి. కాకపోతే అది కొండ మీద ప్రసంగం కాదు. ఎందుకంటే మత్తయి సువార్త 5, 6, 7 పర్వత ప్రసంగం, లూకాసు వార్త 6వ అధ్యాయం అది మైదాన ప్రసంగం అన్నారు బైబిల్ పండితులు. ఇట్స్ అ సర్మన్ అట్ ఎ ప్లేన్. 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. గివ్ జనరస్లీ and generous gifts will be given back to you, shaken down to make room for more. Abundant gifts will pour out upon you with such an overflowing measure that it run over the top. The measurement of your generosity becomes a measurement of your return. Give generously and generous gifts will be given back to you. Generousగా, జనరల్గానే కాదు, ఎక్కువగా, విస్తారంగా. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన రెండో ప్రిన్సిపల్, రెండవ సత్యం, స్వాధీనపరుచుకునే సత్యాలు లేదా స్వీకరించే సత్యాలు, స్వీకరించే సూత్రాలు, దక్కించుకునేటువంటి సూత్రాలు. నంబర్ 1, అడగడం ద్వారా మనం దక్కించుకుంటాం, పొందుకుంటాం. రెండోది ఇవ్వడం ద్వారా, గివింగ్. ఎవరు అన్నారు? లవింగ్ ఈజ్ గివింగ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ప్రేమించిన దేవుడు ఇచ్చేశాడు. ప్రేమలో ఇవ్వడం అనేది ఉంటుంది, పొందుకోవడం కాదు. ఈ రోజుల్లో ప్రేమలో అంతా పొందుకోవడమే ఉంది, కానీ ఇవ్వడం అనేది కనిపించడం లేదు. దేవుని ప్రేమలో ఇవ్వడం అనేది ఉంది. దేవునికి స్తోత్రం. మన ప్రేమలో ఒక విశ్వాసి ఎలా తయారైపోయాడంటే, ఈ రోజుల్లో ఎలా ఉన్నాడంటే, ఒక విశ్వాసి ఒక జలగలాగా ఉన్నాడు, పీల్చుకు తినేవాళ్ళగా. పాత రోజుల్లో అనగా ఈ ఒక 20 సంవత్సరాల క్రితం, 25, 26 సంవత్సరాల క్రితం ఎక్కడ మీటింగ్ జరిగినా ప్రజలు కాలినడకనో, బైకుల్లోనో, సైకిల్లోనో వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి దేవుని మాటలు వినిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల దూరం ఆటో ఉందా, బస్సు ఉందా, కారు ఉందా అని అడుగుతున్నారు. సోమశిల నుంచి కలువాయికి సుమారు 11 కిలోమీటర్ల దూరం. రక్షింపబడిన కొత్తలో వాక్యం వినడం కోసం కొన్నిసార్లు 11 కిలోమీటర్ల సైకిల్ దొక్కుంటూ వచ్చి వాక్యం విని మళ్ళీ 11 కిలోమీటర్ల సైకిల్ దొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. లేదంటే ఏట్లో నీళ్లు లేనప్పుడు అడ్డం పడి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఎంత తపన ఉండేది దేవుని వాక్యం నేర్చుకోవాలని. ఈ రోజుల్లో భోజనాలు పెడతారా, గిఫ్ట్లు ఇస్తారా, అది ఇస్తారా, అయ్యో వ్యాపారాత్మకంగా మారిపోయింది. ఇదంతా బిజినెస్గా మారిపోయింది. ఆనాటి ప్రజల్లో ఉన్నటి తపన లేదు. 3 రోజులు వాక్యం విన్నారంటే అండి, లేఖనాలు మనం చోట చూస్తే మనం హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మర్చిపోయి, స్నానం మర్చిపోయి, తిండి మర్చిపోయి, నిద్ర మర్చిపోయి, ఇక లీనమైపోయి తన్మయత్వం చెంది, అది ఆత్మీయత అంటే. డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి, జనరల్గా ఈ బాబాలు, సన్యాసులు వాళ్ళు వాడేటువంటి ఒక పదం ఉంది, డీప్ మెడిటేషన్, సమాధి ఎక్స్పీరియన్స్. అది సమాధి అనుభవం. డీప్ వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. చీకటి అర్థం కాలేదు, విలువగా అర్థం కాలేదు, సమయం ఎంతో అర్థం కాలేదు, వారాలు అర్థం కాలేదు, రోజులు అర్థం కాలేదు. 3 రోజులు ఇన్వాల్వ్ అయిపోయారు ప్రభుత్వం. 3 days నాన్ స్టాప్ రివైవల్ మీటింగ్స్ అవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1905వ సంవత్సరంలో అనుకుంటాను నేను పుస్తకాల్లో చదివింది. డాక్టర్ డేవిడ్ డౌనీ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక విదేశీయుడైనటువంటి దేవజనుడు, ఆయన ద్వారా మన నెల్లూరు పట్టణంలో ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఆయన పేరు మీదనే డౌనీ హాల్, అయితే డౌనీ బ్యాప్టిస్ట్ చర్చ్. ఇప్పుడు 1905లో జరిగిన సంగతి నేను చెప్తున్నాను. నాన్ స్టాప్గా మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోండి, జనాలు వెళ్ళడం లేదు. జనాలు అక్కడే కూర్చొని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకుంటూ కదలని పరిస్థితులు. గాడ్ సెంట్ ఏ రివైవల్. దేవుని స్తోత్రం.
అందుకని నెల్లూరు పట్టణంలో ఉండి పరిచయం చేస్తున్నప్పుడు సంతోషం. సుమారు 115-116 సంవత్సరాల క్రితం దేవుడు ఈ పట్టణాన్ని దర్శించాడు. సింహపురిని స్వర్గం దర్శించింది. అదే నా సంతోషం. అలాగైతే మరలా దేవుడు ఈ పట్టణాన్ని దర్శించే అవకాశం ఉంది. ఆ దర్శించడం, గతంలో దేవుడు దర్శించడం 1905వ సంవత్సరంలో అసూజా స్ట్రీట్లో పోర్ట్లాండ్లో జరిగిన ఉద్యమంలో భాగంగా, మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ ఉద్యమం వచ్చింది. దానిలో భాగంగా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరులో కూడా ఉద్యమం వచ్చింది. దేవుని స్తోత్రం, ప్రైజ్ గాడ్. దేవా, ఈ నగరానికి నీ ఉద్యమాన్ని పంపించినందుకు నీకు వందనాలు. అలాంటి ఉద్యమం మరలా మమ్మల్ని ఉద్యోగపరచు అని మనం నెల్లూరు పట్టణస్థులు అడగాల్సిన అవసరం ఉంది. ఇది నెల్లూరు వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అయ్యే విషయం కాదు. ఈ మాటలు పెట్టుకున్న చిత్తూరు జిల్లా వాళ్ళైనా, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళైనా, శ్రీకాకుళం వాళ్ళైనా దయచేసి జ్ఞాపకం చేసుకుని మనం అడిగినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. రెండో విషయము, ఒకటి అడగండి ఇవ్వబడుతుంది, రెండోది ఇయ్యండి మీకు ఇవ్వబడుతుంది. మూడో విషయము లూకా సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది ఉన్నది కూడా తీసివేయబడును. ఉన్నది కూడా పెరిగివేయబడుతుంది, తీసివేయబడుతుందట. దేవుని స్తోత్రం. ఏంటి దేవుని మాటల యొక్క ఉద్దేశం, ప్రభు మాటల యొక్క ఉద్దేశం? సో పే కేర్ఫుల్ అటెన్షన్ టు యువర్ హార్ట్స్ యాజ్ యూ లిసన్ టు మై ఈవెన్ మోర్ రివిలేషన్స్ విల్ బి గివెన్ టు దెమ్ అంటిల్ ఇట్ ఓవర్ఫ్లోస్. అనగా కలిగిన వారికి ఇవ్వబడుతుంది, అడిగిన వారికి ఇవ్వబడుతుంది, ఇచ్చిన వారికి ఇవ్వబడుతుంది. కలిగిన వారికి అంటే పొందుకున్నవారు పొందుకున్న దానిని నిలుపుకున్నప్పుడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా మనం ఇటువంటి మాటే మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా యేసు ప్రభు ఈ మాటను రిపీట్ చేసి చెప్తున్న మాట ఏంటంటే, కలిగిన వానికి ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం. Yes, replied the king, but to all who have been faithful, I will give even more to them. And for the ones who have nothing, even the little they seem to me to have, I will take from them. I will give even more to them. దేవుని స్తోత్రం. కలిగిన వారికి, ఉన్నదాన్ని, పొందుకున్న దాన్ని పోగొట్టుకోకుండా పొందుకున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. నువ్వు కలిగి ఉంటే, ఏమన్నా కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. పొందుకుంటావు, నీకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఒకటి అడుగుడి మీకు ఇవ్వబడును, రెండోది ఇయుడి మీకు ఇవ్వబడును, మూడోది కలిగి ఉండండి మీకు ఇవ్వబడుతుంది. నాలుగో విషయం నేను మీకు చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనము మధ్య భాగము, దోనె కుడి పక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పి, వేయుడి మీకు దొరుకును. క్యాస్ట్ అండ్ యూ విల్ రిసీవ్. వేయండి, వలన విసరండి, ప్రయత్నం చేయండి, సువార్త వలన విసరండి, మీకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. వేయుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. అదే తెలుసు మనకు, అదే మాట చాలామందికి తెలుసు. కానీ ఇయుడి మీకు ఇవ్వబడును అనే మాట ఉంది, దాన్ని మర్చిపోయాం. కలిగి ఉండండి మీకు ఇవ్వబడుతుంది. నాలుగో మాట వేయుడి. ఏమేయుడి? వేయుడు అంటే కానుక వేయండి, ఓకే, అంతే మాత్రం కాదు. మీ కలిగి ఉన్నదాన్ని, మీ ముత్యాలని పందుల దగ్గర వేయొద్దు, మీరు వేయండి, మీరు పొందుకుంటారు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ఎక్లెసియాస్టస్ 11th చాప్టర్ 1st వర్స్లో మనం చూసినట్లయితే, నీ ఆహారమును నీళ్ళ మీద వేయండి, చాలా దినములైన తర్వాత నీకు కనబడును. అది నీకు కనబడును. ఇది ఎలా కనిపిస్తుంది ఏంటి అని అడగొద్దు. ఈ ఆహారాన్ని నీళ్ళ మీద వేయండి, మీకు దొరుకుతుంది. దొరకాలంటే ఏంటి? దొరికించుకోవాలంటే ఏంటి? దక్కించుకోవాలంటే ఏంటి? సొంతం చేసుకోవాలంటే, స్వతంత్రించుకోవాలంటే, స్వాధీనపరచుకోవాలంటే ఏంటి అనే దాని గురించినటువంటి సూత్రాలు, 4 సూత్రాలు మనం తెలుసుకుంటున్నాం. అడగడం అనేటువంటి ఒక సూత్రం, ఇయ్యడం అనే సూత్రం, కలిగి ఉండడం అనే సూత్రం, వేయడం అనేటువంటి సూత్రం. వేయాలి, గివ్, ఇతరులకు ఇవ్వడం, వేయడం, ప్రభు కొరకు వేయడం. ఆ 24 పెద్దలు తమ కిరీటాలని తీసి గొర్రెపిల్ల పాదాల దగ్గర వేశారట. వేయండి. మీ ప్రెస్టేజ్లను, మీ హోదాలను,
మీ ఉద్యోగ స్థాయిల గురించి చెప్పుకోవడాలు ఇవన్నీ వేసేసండి ప్రభు దగ్గర. యూ విల్ రిసీవ్ మోర్. దేవుని స్తోత్రం. దయచేసి తనలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మనం పొందుకోవాలని, దొరికించుకోవాలని, దక్కించుకోవాలి దేవుని యొక్క ఉద్దేశం. ప్రభువా నాకు కావాలి, నాకు అనుగ్రహించండి, నాకు దొరకాలి, నేను పొందుకోవాలి అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. స్వతంత్రించుకునేటువంటి, స్వాధీనపరుచుకునేటువంటి, దక్కించుకునేటువంటి 4 సూత్రాలు, 4 సత్యాలు, 4 నియమాలు మీరు మాకు గుర్తు చేశారు. వాటిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. అడుగడం ద్వారా మేము పొందుకుంటామని, ఇవ్వడం ద్వారా మేము పొందుకుంటామని, కలిగి ఉండడం ద్వారా మేము పొందుకుంటామని, వేయడం ద్వారా మాకు దొరుకుతుందని మీరు మాకు తెలియజేసిన పాఠాల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ మాటలు, ఈ పాఠాలు కేవలం వినడం మాత్రమే కాకుండా విన్న వాటి ప్రకారం మా జీవితాల్ని కట్టుకోవడానికి, బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడిలాగా ఉండడానికి, బుద్ధిమంతురాల్లాగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుకుంటున్నాం. ఈ సత్యాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ విన్నట్టు వారిని మీరు దీవించండి. వారి జీవితాలు మీ కార్యం వారు మీ దగ్గర దొరికించుకునేటువంటి, దక్కించుకునేటువంటి, పొందుకునేటువంటి అనుభవాలకు వారు రాగలటో సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.